అజర్బైజాన్ విమాన ప్రమాదంపై రష్యా స్పందించింది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఎలా కూలిపోయింది, 38 మంది చనిపోవడానికి కారణం ఏంటి, మరో 26 మంది గాయపడ్డారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏంటి? మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొన్న బుధవారం అజర్బైజాన్కు చెందిన విమానం కజకిస్తాన్లోని కుప్పకూలిపోయింది. కజకిస్తాన్లో నిజానికి అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారంటూ వార్తలు వచ్చాయి. తర్వాత పక్షులు విమానాన్ని ఢీకొనడం ద్వారా కూలిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అమెరికా, యుక్రెయిన్ కూడా స్పందించాయి. ఇటు అజర్బైజాన్ నేతలు కూడా స్పందించారు. ఇది కేవలం రష్యాకు చెందిన ఒక మిసైల్ ఈ విమానానికి తగలడం ద్వారా ఈ విమానం కుప్పకూలిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ ఆ విమానం అజర్బైజాన్ నుంచి రష్యాకి వెళ్తోంది. రష్యాలోని గోజ్నీ సిటీకి వెళ్తుంది. గోజ్నీ ఎయిర్పోర్ట్లో అక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఆ విమానం రష్యాకు వెళ్ళేటప్పుడు డైవర్ట్ అయింది. ఆ విమానం మళ్ళీ డైవర్ట్ అయింది. కానీ ఎందుకు డైవర్ట్ అయింది అనేది, అక్కడ రూట్ ఎందుకు మార్చుకుంది అనేది ఇంతవరకు కూడా తెలియదు. చూడండి ఒకసారి ప్రమాదం జరుగుతున్నప్పటి దృశ్యాలు. ఆ విమానం చాలా వేగంగా నేరుగా భూమిపైకి వచ్చేసింది. నేరుగా చాలా వేగంగా డైరెక్ట్గా భూమిపైకి వచ్చి కింద భూమిని తాకిన వెంటనే ఆ విమానం పేలిపోయింది.